కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హీరో అల్లు అర్జున్ బయలుదేరనున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ పోలీసుల ముందు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ముందు హాజరు కావాలి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో నాంపల్లి కోర్టు షరతులు విధించడంతో కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన నివాసం నుంచి కూడా పిఎస్సి కూడా బయలుదేరాడు. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్న దాని తర్వాత అక్కడ ఎస్హెచ్ ముందు కూడా హాజరవుతారు. దాని తర్వాత అక్కడ సంతకం చేసిన దాని తర్వాత తిరిగి తన నివాసానికి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ప్రతి ఆదివారం అంటే కోర్టుకు సంబంధించి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం రావాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇందులో చిక్కడపల్లి పిఎస్సి కూడా మరికొంచెం చేపట్టడం అన్నారు. మరోవైపు ఇప్పటికే రాంగోపాల్పేట పోలీసులు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ పరామర్శిస్తే శాంతి భద్రతలకు కొంత విఘాతం కలుగుతుంది కాబట్టి పరామర్శనకు రావద్దని చెప్పి కూడా అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో కూడా కీలకంగా మారింది. అయితే అల్లు అర్జున్ ఇటీవలే కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజను పరామర్శించాలనుకున్నారు. కానీ రాంగోపాల్పేట పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు చెప్పారు. మొత్తానికి మాత్రం మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. ఓకే పవన్, దీనికి సంబంధించి నిన్న కోర్టులో అల్లు అర్జున్ మినహాయింపు అడిగినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? అయితే నిన్న మాత్రము ప్రతి ఆదివారము ఇప్పుడు కోర్టులో హాజరు కావాలని సంబంధించి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. దీనిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. ఎందుకంటే నిన్న పెయిన్ సంబంధించి కాగితాలు డాక్యుమెంట్స్ కూడా నిన్న కోర్టుకు సమర్పించారు కాబట్టి దాన్ని ప్రతి ఆదివారం కూడా తను హాజరు కాలేను అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఒక పిటిషన్ కూడా పేర్కొన్నారు. ఎందుకంటే తాను ఎక్కడ పోలీసులు పిలిచినప్పుడు తాను వస్తాను, కానీ పిఎస్ సంబంధించి కొద్దిగా మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ప్రధానంగా పిటిషన్ కూడా వేయనున్నారు. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఏం జరుగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.